కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని నాడు అబద్ధపు ప్రచారం చేశారని, గతంలో స్వయంగా నేను సబ్స్టేషన్కి వెళ్లి లాగ్ బుక్లు చెక్ చేస్తే 12 గంటలు మాత్రమే ఇస్తున్నారని తేలిందని, కానీ 24 గంటలు అని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని తెలిపారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందన్నారు. ఈ థర్మల్ ప్రాజెక్టులో తాతల కాలం నుండి వచ్చిన భూమిని త్యాగం చేసిన వారు ఉన్నారని, వారి త్యాగాన్ని వెలకట్టలేమని, ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో మెరుగైన రోడ్లు వేసుకోబోతున్నామని, ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నల్గొండలో నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తాము ఇస్తున్న ఉద్యోగ నియామక పత్రాలపై దుష్ప్రచారం చేస్తున్నారని, గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు ఇస్తామంటే తాము ఏమైనా అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో పొల్యూషన్ను ఎదుర్కొనేలా ఇన్నోవేటివ్గా ఆలోచించాలన్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవ మేధస్సు అవసరం ఉందని చెప్పారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ప్లాంట్ పొల్యూషన్ ఫ్రీగా ఎప్పటికప్పుడు మీరు జాబ్ వచ్చిందంటే మీరు నేర్చుకోవడం, చదువుకోవడం బంద్ చేయొద్దు. మీకు ఇంకా కూడా దాని మీద డెప్త్ గా చదువుతుంటూ ఈ ప్లాంట్ లో చుట్టుపక్కల మిర్యాల కూడా దామరచెర్ల, నేరేడు చెర్ల కానీ, తండాలు కానీ పొల్యూషన్ పెరగకుండా టెక్నాలజీ ఏదైనా సరే మనం రాను పొల్యూషన్ పెరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పైకి రావాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు దేశంలో నిర్మిస్తున్న 29,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లలో పెద్దది ప్లాంట్ మన ప్లాంటే. దీంతో చెప్పిన మాట ప్రకారం ఈ 20 months లోనే మా డిప్యూటీ సీఎం గారు దాదాపు 7-8 times మేము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మా కలెక్టర్ గారు, మేమందరం ఎప్పటికప్పుడు పర్సూ చేస్తూ చాలా వరకు క్లియరెన్స్ లేకుండే, వర్క్ స్లోగా ఉండే. కానీ ఇప్పటికే 2 యూనిట్లు ప్రారంభించి జనవరి లోపు మొత్తం యూనిట్లు కూడా కంప్లీట్ చేసి ప్రొడక్షన్ తీసుకొచ్చే విధంగా 20 నెలల్లోనే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఫాలో అప్ చేస్తుంది. ఇంకా లేకపోతే ఇంకా 3 సంవత్సరాలు పడుతుండే, కాస్ట్ పెరుగుతుండే. ఒరిజినల్ కాస్ట్ 29,000 కోట్లు అయితే ఇలా దాదాపు 40,000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయి. అందుకనే మా డిప్యూటీ సీఎం గారు మేము క్యాబినెట్ లో మాట్లాడినప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇది పూర్తి చేయాలి, డిలే అవుతా ఉంటే కాస్ట్ పెరుగుతుంటది. కాబట్టి జనవరి వరకు మిగిలిన 3 యూనిట్లు కూడా కంప్లీట్ చేయబోతున్నాం. దాంతో పాటు దానికి సంబంధించిన రైల్ కనెక్ట్ అయిపోయింది. రోడ్ కనెక్షన్ సంబంధించి కూడా ఫండ్స్ ఇచ్చినట్టయితే ఆ రోడ్స్, ఎందుకంటే యాక్ట్ తీసుకొచ్చి పోవాలంటే రోడ్ కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మీ అందరికీ దాదాపు 500 మందికి జాబులు ఇచ్చే కార్యక్రమంలో ఈ రోజు ఆర్డర్స్ తీసుకుంటూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ పార్టీ వస్తే పవరే ఉండదని చెప్పిండ్రు. మేము 24 గంటలు ఇస్తున్నామని చెప్పిండ్రు. మీ అందరు కూడా ఐడియా ఉంటది. 24 గంటలు ఇస్తున్నామని చెప్పినప్పుడు నేను ఒక సబ్ స్టేషన్ వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేస్తే ఎప్పుడు కూడా 12-13 గంటలకు ఎక్కడ ఇచ్చినట్టు ఆ లాగ్ బుక్ లో రికార్డ్ లేదు. ఆ ఆపరేటర్ చెప్పిండు 12 గంటల కంటే ఎక్కువ ఇస్తలేమని. కానీ ఈ రోజులలో మేము ఎక్కడ కరెంటు పోకుండా వాళ్ళ మాటలు కూడా ప్రజలు నమ్మలేము. మినిమం 16-17 అవర్స్ ఎక్కడ ఎకరం ఎండిపోకుండా ఈ రోజు హైయెస్ట్ ప్యాడీ పండించిన స్టేట్ గా మన తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్నది. పవర్ విషయంలో చాలా చెప్పిండు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని చెప్పిండు. ఈ 20 మాసాలుగా మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు. పవర్ పోకుండా, ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే పవర్ ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా ఏ స్టేట్ అయినా సరే డెవలప్ కావాలన్నా, ప్రజలకు మంచి సేవలు అందియాలన్నా ఉద్యోగుల చేతిలో ఉంటది. కాబట్టి మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్ లో ఖాళీలన్నీ భర్తీ చేసుకుంటూ 60,000 ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగింది. కొందరు మాట్లాడతారు ప్రతిపక్షాలు, మేమంతా రెడీ చేసినాం, మీరు వచ్చి ఆర్డర్లు ఇస్తున్నారు అంటే, ఆర్డర్లు ఇస్తున్నప్పుడు మేము ప్రతిపక్షంగా ఉండి ఆపినామా ఇవ్వద్దని? కోర్టులో ఎన్నో సమస్యలు ఉంటే మీరు అడ్వకేట్ కూడా పెట్టకపోతే మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం కూర్చొని కోర్టులో ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ 60,000 ఉద్యోగాలు ఫిలప్ చేసి అందరూ కూడా ఇవాళ జాబ్ చేస్తున్నారు. అందుకనే మీ అందరూ కూడా మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, మా డిప్యూటీ సీఎం గారు, మేము, మా మంత్రులం, ఎమ్మెల్యేలం, మా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అందరికీ కూడా దీనికి కష్టపడ్డ, ప్రాజెక్టు కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా మరొకసారి స్టేట్ గవర్నమెంట్ తరఫున, జిల్లా మినిస్టర్గా నా తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.